నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం నేడు రేపు గుజరాత్లో పర్యటించనున్న ప్రధానమంత్రి 82 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నేతలతో నరేంద్ర మోదీ భేటీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్న ప్రధానమంత్రి వ్యవసాయంలో డ్రోన్లు వినియోగిస్తున్న సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారంటూ మన్ కీ బాత్లో కితాబు దేశ ఆర్థిక వృద్ధి వేగంగా పుంజుకుంటుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్వరలోనే జర్మనీని అధిగమించి మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం మిస్ వరల్డ్ పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ 1-2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ తమ చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం కోల్కతా నైట్ రైడర్స్పై 110 పరుగుల తేడాతో గెలుపు సెంచరీ హీరో హెన్రిచ్ క్లాసెన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇక వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్లో పర్యటించనున్నారు 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మొత్తం 82,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ ఉదయం ప్రధాని మొదట వడోదర చేరుకుంటారు ఆ తర్వాత దాహోద్కు బయలుదేరి వెళ్తారు అక్కడ 24,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు భారతీయ రైల్వేల లోకోమోటివ్ తయారీ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తారు ఈ ప్లాంట్ దేశీయ వినియోగం ఎగుమతి రెండింటికి 9,000 హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను ఉత్పత్తి చేస్తుంది కాగా సాయంత్రం భుజ్ చేరుకొని 53,400 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు ఇక రేపు గాంధీనగర్లో పలు వేడుకల్లో పాల్గొననున్నారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశం ఢిల్లీలో జరిగింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక తీర్మానాలు చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను సీఎంలు డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు మరిన్ని వివరాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా పాల్గొన్నారు 19 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేశారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనిక దళాలు చూపిన పరాక్రమాన్ని ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది దీన్ని ప్రతిపాదించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆపరేషన్ సింధూర్ భారతీయ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కొనియాడారు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సైనిక దళాలకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారికి గట్టి గుణపాఠం చెప్పినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా కుల గణనను చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఈ సమావేశం ఆమోదించింది ప్రధాని మోదీ ప్రభుత్వం 3వ పదవీ కాలంలో మొదటి వార్షికోత్సవం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి సమావేశంలో నివాళులర్పించారు ఇక ఈ సమావేశంలో ఎన్డీఏ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో చేపట్టిన ప్రభావవంతమైన కార్యక్రమాలు పథకాలను వివరించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల అనుభవాలు వినడం అద్భుతంగా అనిపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఆయన ఈ కీలక భేటీలో చర్చించిన అంశాల సారాంశాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఢిల్లీలో ఎన్డీఏ సీఎంల కాన్క్లేవ్లో పాల్గొన్నానని అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు నీటి సంరక్షణ ఫిర్యాదుల పరిష్కారం అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడం విద్య మహిళా సాధికారత క్రీడలు తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయని ఈ అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉందన్నారు దేశాభివృద్ధికి ఊతమివ్వాల్సిన కీలక ఆవశ్యకతను గుర్తు చేసిన ప్రధాని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు ఈ భేటీలో పరిశుభ్రత పారిశుద్ధ్యం ఆరోగ్య సంరక్షణ యువత సాధికారత వ్యవసాయం సాంకేతికత వంటి కీలక రంగాల్లో బలమైన వ్యవస్థను నిర్మించడంపై మాట్లాడినట్లు పేర్కొన్నారు
ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. సమావేశంలో నక్సలిజానికి వ్యతిరేకంగా సాగుతున్న చర్యలపైన చర్చించినట్లు తెలిపారు. ఎన్డీఏ సమావేశంలో ఛత్తీస్గఢ్ సీఎం మావోయిస్టులను ఎలా ఎదుర్కొంటున్నారో వివరించారని నడ్డా తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆ ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలను వివరించారని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగ్ ఆంధ్ర పేరిట యోగా ఉద్యమాన్ని ప్రారంభించడాన్ని ప్రధాని కొనియాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యత ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే రంగం ఏదైనా మహిళలు తమ వినూత్న ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అన్నారు. సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ కొత్త విప్లవాన్ని తెచ్చిన సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిస్తే సాధ్యం కానిదేదీ లేదని ఈ మహిళలు నిరూపిస్తున్నారని ప్రధాని అన్నారు. క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇతరులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ మహిళలు డ్రోన్ల సహాయంతో వెదజల్లుతున్నారని ప్రధాని వెల్లడించారు. 50 ఎకరాల పొలంలో పొద్దున 3 గంటలు, సాయంత్రం 2 గంటల్లో పని పూర్తి చేస్తున్నారని కొనియాడారు. ఎండ తీవ్రత, రసాయనాలు మీద పడడం వంటి బెడద లేకుండా సులువుగా పని పూర్తి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లలా కాకుండా స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని అన్నారు. अब गांव की महिलाएं ड्रोन दीदी बनकर ड्रोन उड़ा रही हैं और उससे खेती में नई क्रांति ला रही है. साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిందని, దీని ఉద్దేశం యావత్ ఆంధ్రాలో యోగా సంస్కృతిని అభివృద్ధి పరచడమే అని ప్రధాని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా యోగా చేసే 10 లక్షల మంది ప్రజలను ఒక సమూహంగా చేస్తున్నారని, విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. आंध्र की सरकार ने योग आंध्र अभियान शुरू किया है. इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है. इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है. मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा. मुझे जानकर अच्छा लगा. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. ఉగ్రదాడులపై భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను ఎండగట్టేందుకు శశి థరూర్ నాయకత్వంలోని బృందం గయానాకు వెళ్లింది. గయానా ఉపాధ్యక్షుడు భరత్ జగదేవ్ను కలిసి పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలను వివరించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా అనంతరం శశి థరూర్ మాట్లాడుతూ గయానా ఉపాధ్యక్షుడు భారత్ వైఖరిని అపారమైన అవగాహనతో అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై కూడా చర్చ జరిగినట్లు శశి థరూర్ వెల్లడించారు. గయానాలోని గ్యాస్, చమురు నిక్షేపాలు వెలికితీసే ప్రక్రియలో పాల్గొనడానికి భారతీయులు సిద్ధంగా ఉన్నారన్నారు. Phenomenal meeting. You know that I actually called him Mr. President because he was president for 12 years before his current role of vice president. He's also the secretary general of the ruling party and somebody who has been to India very, very many times and a good friend of the nation. He showed a tremendous amount of understanding for our position on the current events with our neighbor. But equally, we had a much broader ranging conversation about Guyana's development and the scope for India to be part of this narrative. There's a tremendous expansion taking place. Guyana, as you know, has discovered a lot of oil and gas, and with that there's tremendous infrastructural changes happening, everything from highway construction to reforming the banking sector, telecoms, all sorts of areas. And there was a very clear signal that India would be welcome and Indians would be welcome to participate in this process. So we came looking for understanding of our position. We found the understanding, but we also talked about larger issues in the relationship between our two countries.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేటగిరీ 1 కింద 50,000 రూపాయల విలువైన యూనిట్కు ప్రభుత్వం 100% రాయితీ కల్పిస్తోంది. బ్యాంక్ లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కేటగిరీ 2, 3, 4లలో యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా లబ్ధిదారు వాటా కింద బ్యాంక్ రుణం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై దూరదర్శన్ ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి రాజేష్, రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? గౌతమ్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నిరుద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,23,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తొలి విడత 5 లక్షల మందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున రుణాల పత్రాలను మంజూరు చేసే విధంగా నిర్ణయించారు. ఇప్పటికే బ్యాంకు అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమై రుణాల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సకాలంలో మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఆర్డీఓలు దీనికి సంబంధించిన మంజూరు వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించుకుని వివరంగా దాన్ని సమీక్షించారు. దీనికి సంబంధించి ఇటీవల ఏ బ్యాంకు నుంచి అయినా రుణం తీసుకుని ఉన్నా, డిఫాల్టర్లు ఉన్నా అలాంటి వారికి రుణాలు ఇవ్వకుండా ఉండాలని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం అయితే 50,000 నుంచి లక్షలపు రుణాలకు 2,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించి తొలి విడతలో 2,000 కోట్లు, రెండవ విడతలో మరో 2,000 కోట్లు, మూడో విడతలో 2,000 కోట్లు, మొత్తం 6,000 కోట్ల రూపాయలు ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజేష్, తొలి విడతలో ఏ కేటగిరీ యూనిట్లను కేటాయించనున్నారు? తొలి విడతలో 50,000 నుంచి లక్షలోపు ఉన్నవారు మాత్రమే అందించాలని నిర్ణయించింది. ప్రధానంగా ఈ 50,000 లోపు రుణాలకు బ్యాంకుకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా మినహాయింపు ఉండడంతో దీనికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారని భావించిన దీనికి 36,000 నుంచి 40,000 లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. లక్ష నుంచి 2 లక్షల లోపు 1,33,000 మందికి ఇవ్వాలని నిర్ణయించిన దానికి కూడా 90,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 2 లక్షల నుంచి 4 లక్షల లోపు మాత్రం ఎక్కువ మంది రాయితీ ఉండడంతో దీనికి 70% మాత్రమే బ్యాంకుకు లింకేజీ ద్వారా చెల్లించాల్సి ఉండడంతో దీనికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో దీనికి 3వ విడతలో ఈ ఎంపిక చేసి వీరికి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజేష్, చెప్పండి. ఈ దరఖాస్తుల పరిశీలన ఎలా జరుగుతోంది? ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా? ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఆర్డీఓలు క్షుణ్ణంగా ప్రతి దరఖాస్తుని పరిశీలించి లబ్ధిదారులు గతంలో ఏ కార్పొరేషన్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందారా అన్న వివరాలను సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఈ రుణాల మంజూరులో 25% మహిళలకు ప్రధానంగా రిజర్వేషన్ కేటాయించారు వారికి ఇవ్వాలని. అందులో మరో 5% దివ్యాంగులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం అర్హులకు మాత్రమే రుణాలు అందేలా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. 30% పోగా మిగిలిన 70% మాత్రమే యువకులకు ఈ రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంది. 50,000 నుంచి ₹1,00,000 లోపు ఉన్న వారికి మాత్రం గార్మెంట్స్, సిమెంట్ బ్రిక్స్, మెడికల్ స్టోర్స్ ఇలాంటి పథకాలను వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళకి యూనిట్లు బ్యాంకులు వివరాలను పరిశీలించడంతో రుణాలు మంజూరు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. ఇప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. $4 ట్రిలియన్ భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ అధిగమించిన భారత్ ఈ ఘనత సాధించిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మనకంటే ముందు స్థానంలో అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి చేరుతామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 2 సంవత్సరాలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని IMF కూడా అంచనా వేసిందని తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2%, 2026లో 6.3% వృద్ధి చెందుతుందని అంచనా వేసిందన్నారు. ఇది ప్రపంచంలో ప్రాంతీయంగా మనతో పోటీ పడే దేశాల కంటే చాలా ఎక్కువని కిషన్ రెడ్డి తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి షికాగోవెల్ రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిస్టీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. 1-2 రోజుల్లో పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని సమాచారం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి ఏకశిల విగ్రహాన్ని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. కాగా సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రద్దీ పెరిగింది. కాళేశ్వరం నుంచి సిరోంజా బ్రిడ్జ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేడు సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. నిన్న ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇప్పటికే చేసుకున్న ఎంఓయూల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక నుంచి ప్రతి శనివారం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశం నిర్వహిద్దామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హుండాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా 675 ఎకరాల్లో 8,528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయంగా సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారి మొహమ్మద్ వాజిద్ అలీ తెలియజేశారు. ఆదిలాబాద్లో దూరదర్శన్తో మాట్లాడుతూ వర్షాకాలం భారీ వర్షాలతో వరదలు, వాగులు, వంకలు పొంగడం వంటి సమస్యలు ఎదురైతే రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆహార భద్రత కార్డుదారులకు జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో 4 చెక్పోస్టులను ఏర్పాటు చేసి పగడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. టాలీవుడ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీ మొత్తం 4 చేతుల్లోనే ఉందంటూ ప్రచారం జరుగుతోందని, ఆ 4లో తాను లేనన్నారు. తెలంగాణలో తనకు 1 థియేటర్ మాత్రమే ఉందని, 2 తెలుగు రాష్ట్రాల్లో 15 థియేటర్లకు మించి లేవన్నారు. లీజ్ పూర్తయ్యాక వాటిని కూడా రెన్యువల్ చేయవద్దని చెప్పానని, త్వరలో అవి కూడా ఉండవన్నారు. కాగా జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందన సమంజసమైందేనని అల్లు అరవింద్ పేర్కొన్నారు. తాజా పరిణామాలపై జరిగిన ఏ సమావేశానికి తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్స్ కష్టాల్లో ఉన్నాయని, ఈ విషయమై థియేటర్ల యజమానులు, ఫిలిం ఛాంబర్స్ ప్రొడ్యూసర్ గిల్డ్ను సంప్రదించాలని అల్లు అరవింద్ సూచించారు. బాబు, ఆ 4కి నాకు సంబంధం లేదు, ఆ 4లో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఆ 4 తెలంగాణలో నాకు 1 థియేటర్ కూడా లేదు. ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే 1 థియేటర్, త్రిబుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర 1 థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం
1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో జపాన్ను అధిగమించి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి $4 ట్రిలియన్ చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందన్నారు. 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనతను సాధించింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలు విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధించినట్లు ఎల్ఐసి ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఏజెంట్లు జనవరి 20న 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు జారీ చేసినట్లు ఎల్ఐసి తెలిపింది. టాటా మోటార్స్ ను 2 నమోదిత కంపెనీలుగా విభజించాలనే ప్రతిపాదనల వల్ల వాటాదారులకు దీర్ఘకాలిక ప్రతిఫలాలు లభిస్తాయని కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. టాటా మోటార్స్ ను వాణిజ్య వాహనాలు, ప్రయాణికుల వాహనాలు అనే 2 నమోదిత సంస్థలుగా విభజించడం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు. జనవరి మార్చి త్రైమాసికానికి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఏకీకృత ప్రాతిపదికన 7,897 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24లో ఇదే కాలంలో నమోదైన దానితో పోలిస్తే లాభం 22% పెరిగింది. 10 ముఖ విలువ గల ఒక్కో షేరుకు 3.35ను తుది డివిడెండ్ గా చెల్లించేందుకు ఎన్టీపీసీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఇంతకుముందు ప్రకటించిన 2 మధ్యంతర డివిడెండ్లకు ఈ తుది డివిడెండ్ అదనమని సంస్థ తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ రూపంలో 2,68,590 కోట్లు చెల్లించబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2023-24 సంవత్సరానికి చెల్లించిన 2.1 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27.4% అధికం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ 616వ సమావేశంలో తాజా డివిడెండ్ చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,000 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,900 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,000 రూపాయల 230గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 90,050 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.101, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.70, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 115.22. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 728.96 పాయింట్ల లాభంతో 81,680.95 వద్ద, నిఫ్టీ 239.25 పాయింట్ల లాభంతో 24,848.95 వద్ద నిలిచాయి. సిగ్మా సాల్వ్, ఖైతాన్, క్రోడో బ్రాండ్స్ మార్కెటింగ్, అపోలో పైమ్స్, హోనసా కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గైనర్స్ జాబితాలో చేరగా కృతి, న్యూట్రియంట్స్, సంగ్వి మూవర్స్, ది గ్రోప్ టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత సెలబ్రిటీలు తలక్కున మెరిశారు. భారతీయ సాంప్రదాయం ముట్టిపడేలా చీరకట్టులో దర్శనమిచ్చిన మాజీ విశ్వసుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా నుదుటిన సింధూరం ధరించి ఆకట్టుకుంది. ఇక మోడల్ సోనం చాబ్రా తన గౌనుపై 2008 ముంబై, 2016 ఉరి, 2019 పుల్వామా, 2025 పెహల్గాం పదాలను ప్రదర్శించింది. ఇక భారత్ నుంచి జాన్వీ కపూర్, కరణ్ జోహార్, ఇషాన్ కట్టర్, మోడల్ రుచి గుజ్జర్, సోనం చాబ్రా, నితాన్షి గోయల్, అతిథిరావు హైదరీ, ఊర్వశి రౌతెల్లా, నాన్సీ త్యాగి, నటాషా పూనావాలా తమదైన శైలి వస్త్రాలంకరణతో ఆకట్టుకున్నారు. ఇక ముగింపు వేడుకల్లో నటి ఆలియా భట్ గుచ్చి చీరతో సందడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ధౌలా కువాన్, సుబ్రోత్రా పార్క్, నానక్పురాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడడంతో ఒక బస్సు, కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు 180 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా పలు విమానాలను దారి మళ్లించింది. మరోవైపు హైదరాబాద్లోనూ రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, అఫ్జల్గంజ్, కోటి, మలక్పేట్, అంబర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీప్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది. పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరులు పరిగణలోకి తీసుకొని నైరుతి ప్రవేశంపై నిర్ధారణకు వచ్చామని, ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేరళను ముందే తాకిన రుతుపవనాలు తెలంగాణకు జూన్ 1న వచ్చే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ స్వేచ్ఛగా ఆడుతోంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ 110 పరుగుల తేడాతో కోల్కతాను చిత్తు చేసింది. దీంతో ఓవరాల్గా ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 6 విజయాలు, 7 పరాజయాలు, 1 మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. కాగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ అత్యధిక స్కోర్ కాగా 3 సన్ రైజర్స్ పేరిట ఉండడం విశేషం. హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 పరుగులు చేయగా హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 76 పరుగులు చేశాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32 రన్స్ కొట్టి జట్టుకు శుభారంభం అందించాడు. కోల్కతా బౌలర్లలో సునీల్ నారాయణ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్కతా జట్టు 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆల్అౌట్ అయింది. మనీష్ పాండే 37 పరుగులు, హర్షిత్ రాణా 34 పరుగులు, సునీల్ నారాయణ్ 31 పరుగులు చేశారు. మిగిలిన వాళ్లు విఫలమవడంతో నైట్ రైడర్స్కు పరాజయం తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉన్నద్గట్, ఇషాన్ మలింగా, హర్ష్ దూబే తలా 3 వికెట్లు పడగొట్టారు. సెంచరీ హీరో క్లాసెన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. నేడు రేపు గుజరాత్లో పర్యటించనున్న ప్రధానమంత్రి. 82 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నేతలతో నరేంద్ర మోదీ భేటీ. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్న ప్రధానమంత్రి. వ్యవసాయంలో డ్రోన్లు వినియోగిస్తున్న సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని. మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారంటూ మన్ కీ బాత్లో కితాబు.
దేశ ఆర్థిక వృద్ధి వేగంగా పుంజుకుంటుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్వరలోనే జర్మనీని అధిగమించి 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం. మిస్ వరల్డ్ పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ 1-2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ. తమ చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం. కోల్కతా నైట్ రైడర్స్పై 110 పరుగుల తేడాతో గెలుపు. సెంచరీ హీరో హెన్రిచ్ క్లాసెన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.